మంచిర్యాల జిల్లాలో సిఆర్టీల కౌన్సిలింగ్ లో అన్యాయం చేస్తున్నారని ఆందోళన చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. వీరికి ఆదివాసీ నాయకపోడు సంఘాల మద్దతు తెలిపారు. సిఆర్టీల కౌన్సిలింగ్ లో పీఓ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్ అవకాశం లేకున్నా పైరవీలు చేసుకున్న జూనియర్ సిఆర్టీలు అనుకున్న పాఠశాలలో పోస్టులు కేటాయిస్తున్నారు. కొందరు సీనియర్ పీఆర్టీలు పెట్టుకున్న ఆప్షన్లో పోస్టింగ్ ఇవ్వకుండా దూర ప్రాంతంలో కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలింగ్ రద్దు చేసి మళ్లీ పీఓ కమిటీ నిబంధనల ప్రకారం రీకౌన్సిలింగ్ నిర్వహించారని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన కౌన్సిలింగ్ ప్రకారం మాత్రం నాకు చాలా అన్యాయం జరిగింది సార్. నాకన్నా ముందున్న వాళ్ళకు బాయ్స్కు ప్రిఫరెన్స్ ఇచ్చి నా కాడికి వచ్చేసరికి ఖచ్చితంగా నువ్వు కోటపల్లె తీసుకోవాలని ఏసీఎం సార్ గారు మరి డిటిటిఓ గంగారాం సార్ గారు ఖచ్చితంగా కోటపల్లె తీసుకోవాలని నాకు అన్యాయం చేశారు సార్. నాకన్నా ముందున్న వాళ్ళకు బాయ్స్ స్కూల్ ఇచ్చి నాకు మాత్రం గర్ల్స్ స్కూల్లోనే పనిచేయాలంటే సార్ నేను ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి సార్? నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను సఫర్ అవుతున్నా, నా ఫ్యామిలీకి దూరం అవుతున్నా. గత 6 సంవత్సరాల నుండి నేను అక్కడనే చేస్తున్నా అంటే లేదమ్మా నేను చెప్తున్నా కదా నువ్వు ఖచ్చితంగా అక్కడే చేయాలన్నారు. అంటే నా ముందు వాళ్లకు న్యాయం జరిగి నాకు అన్యాయం చేయడం, మరి అతనికి నేను ఏ రకంగా మరి అన్యాయం చేసినా అతనికి నాకు ఎలాంటి పగ ఉంది మరి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇలా మరి లాంగ్ స్టాండింగ్ 8 ఇయర్స్ అని కాకుండా సార్ 5 ఇయర్స్ అని పెడితే బాగుండేమో. మేము ఉన్న వాళ్ళమే అక్కడే బలి అయిపోతున్నాం సార్. నిన్న